ఆచి చికెన్ మసాలా. హీరా గోల్డ్ మల్టీ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా దర్యాప్తు సంస్థల కళ్లు కప్పి అజ్ఞాతంలో ఉంటున్న ఆమెను హర్యానాలోని గుర్గావ్ లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత చట్టానికి దొరకకుండా నౌహీరా షేక్ పరారయ్యారు. గుర్గావ్ లోని ఓ అద్దె నివాసంలో ఆమె నకిలీ పేరుతో ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డు, ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి మారు వేషంలో తలదాచుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. హ్యూమన్ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిఘా పెట్టిన ఈడీ హైదరాబాద్ జోనల్ బృందం ఆమె ఉన్న లొకేషన్ ను గుర్తించి అదుపులోకి తీసుకుంది. గుర్గావ్ లో అరెస్టు చేసిన అనంతరం నౌహీరా షేక్ ను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇక ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత బేగంపేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు అధికారులు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించనున్నారు. కాగా నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించినందుకు గాను గుర్గావ్ పోలీసుల చేత ఆమెపై విడిగా మరో ఫోర్జరీ కేసు నమోదు చేయించుకునేందుకు కూడా ఈడీ సిద్దమవుతుంది. హీరా గ్రూప్ సంస్థల పేరిట ఏడాదికి 36% చొప్పున భారీ లాభాలిస్తామని నమ్మించి అమాయక ప్రజల నుంచి సుమారు 5,978 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించినట్లు నౌహీరా షేక్ పై ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈడీ ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద హీరా గ్రూప్ కు చెందిన 400 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ కి తరలించిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత ఎటువంటి విచారణ గానీ ఎటువంటి అరెస్టులు గానీ ఉండే అవకాశం ఉంది? హీరా గోల్డ్ మల్టీ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చాలా రోజుల నుంచి పరారీలో ఉంది. సుప్రీంకోర్టు సైతం తన బెయిల్ ని నిరాకరిస్తూ బెయిల్ ని క్యాన్సిల్ చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి మారువేషంలో అనేక చోట్ల తిరుగుతూ ఈడీ అధికారులకు, పోలీసులకు దొరకకుండా ఇన్ని రోజుల పాటు ప్రయత్నం చేసినటువంటి నౌహీరా షేక్ ను ఎట్టికేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తను హర్యానాలోని గుర్గావ్ లో ఉన్నట్టుగా గుర్తించి అక్కడికి వెళ్లి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోలీసుల సహాయంతో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత చట్టానికి దొరకకుండా నౌహీరా షేక్ చాలా రోజుల నుంచి పరారీలో ఉండడము, గుర్గావ్ లోని ఒక అద్దె నివాసంలో ఆమె నకిలీ పేర్లతో నకిలీ ఐడెంటిటీ క్రియేట్ చేసి ఫోర్జరీ చేసినటువంటి ఆధార్ కార్డులు, ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి మారువేషంలో తలదాచుకున్నట్లుగా కూడా ఈడీ ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో హ్యూమన్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిఘా పెట్టినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ అధికారులు ఆమె ఉన్న లొకేషన్ ని గుర్తించి గుర్గావ్ వెళ్లి అక్కడ నౌహీరా షేక్ ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి అనంతరం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకురాబోతా ఉన్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత నాంపల్లి కోర్టులో అనేక కేసులో నిందితురాలుగా ఉంది. ఇక్కడ అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించినటువంటి చరిత్ర ఉంది. ఆ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత తను ఎలాగైనా పోలీసులకు, ఈడీ అధికారులకు దొరకకుండా మారువేషంలో తిరుగుతూ అనేక ఐడెంటిటీలని నకిలీవి, ఫోర్జరీవి క్రియేట్ చేసి కొన్ని నెలల పాటు ఒక చోట, కొన్ని నెలల పాటు ఒక రాష్ట్రంలో ఉంటూ అధికారులని బురుడి కొట్టిస్తా ఉంది అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పక్కా ప్రణాళిక ప్రకారంగా ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది అని గుర్తించి నౌహీరా షేక్ ని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హర్యానాలోని గుర్గావ్ లో అదుపులోకి తీసుకుని ఢిల్లీ నుంచి మరి కాసేపట్లో హైదరాబాద్ ప్రత్యేక విమానంలో తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. హీరా గ్రూప్ సంస్థల పేరుతో ఈ సంవత్సరానికి 36% చొప్పున భారీ లాభాలు ఇస్తామంటూ నమ్మించి అమాయక ప్రజల నుంచి సుమారు 5,978 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించినట్లు నౌహీరా షేక్ పైన ఆరోపణలున్నాయి. ఈడీ ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఈ యాక్ట్ కింద హీరా గ్రూప్ కి సంబంధించి 400 కోట్లకు పైగా విలువైనటువంటి ఆస్తులను కూడా ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. నౌహీరా షేక్ పేరుతో
ఎక్కడెక్కడ ఈ ఆస్తులని కొనుగోలు చేసింది, పబ్లిక్ నుంచి వసూలు చేసినటువంటి డబ్బులని ఎక్కడ తను డిపాజిట్ చేసింది, ఈ కోట్లాది రూపాయలుగా జనాలని బురిడి కొట్టించి వసూలు చేసినటువంటి వ్యవహారంలో కోర్టు అనేక సార్లు నవహీరా షేక్ కి వ్యతిరేకంగా తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవలే తను పొందినటువంటి బెయిల్ పైన సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసే ప్రయత్నం చేయడంతో ఈడీ సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఇమీడియట్ గా నవహీరా షేక్ కి మంజూరు చేసినటువంటి బెయిల్ ని రద్దు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెని అదుపులోకి తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు అధికారులకు దొరకకుండా ఇతర చోట్లకు మతం మార్చి, వేషధారణ మార్చి, తన ఐడెంటిటీని మార్చి ఇన్ని రోజుల పాటు ఒక చోట నుంచి ఇంకో చోటుకి తిరుగుతా ఉన్నటువంటి నవహీరా షేక్ ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించి దీన్ని అరెస్ట్ అన్నారు. రత్న అంటే హైకోర్టు ఇప్పటికే స్టే ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే తన పైన వచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై స్టే ఇవ్వాలని కూడా ఆవిడ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి నిరాకరణ వచ్చిన తర్వాత కూడా ఆమె ఏ విధంగా తన ఐడెంటిఫికేషన్ ని మార్చుకుని వేరే ప్లేస్ లో ఉండడాన్ని మరి ఈడీ అధికారులు ఎలా చూస్తున్నారు? దీనికి సంబంధించి అంటే నకిలీ ధృవపత్రాలని సృష్టించుకుని అంటే నకిలీ ఆధార్ కార్డు కానీ అవి సృష్టించినందుకు కూడా ఏమైనా ఎక్స్ట్రా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? తనకు సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ బెయిల్ పైన స్టే విధించాలంటూ కూడా అనేక విషయ ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కడ కూడా తనకు ఈ ఉపశమనం లభించకపోగా తిరిగి ఎలాగైనా అరెస్ట్ చేస్తారో అనే ఒక ఆలోచనతో అనేక రాష్ట్రాలలో ప్రధాన పట్టణాల్లో తను ఐడెంటిటీ మార్చుకొని రకరకాల ఐడెంటిటీ ప్రూఫ్స్ ని చేంజ్ చేసుకొని తన వేషధారణ గుర్తుపట్టకుండా రకరకాల ప్రయత్నాలు చేసి ఇన్ని రోజుల పాటు తప్పించుకొని ఒక దొంగదారిన ప్రయాణం చేస్తా ఉంది. ఈ ఐడెంటిటీని కూడా ఫోర్జరీ చేసి వివిధ పత్రాలను ఉపయోగిస్తున్నటువంటి వాటిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హర్యానాలోనే గుర్గావ్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. తను ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ అని ఎలా క్రియేట్ చేసింది, ఎవరి సహాయంతో చేసింది అనే దానిపై కూడా పోలీసులు అక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి దీనిలో ఎంక్వైరీ చేసి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ ఫోర్జరీ కేసులో పోలీసులు నమోదు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇన్ని రోజుల పాటు నవహీరా షేక్ కి షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, తను తప్పించుకోవడానికి ఇచ్చినటువంటి సలహాలు ఎవరెవరు పాత్ర ఉంది, ఇన్ని రోజుల పాటు ఈడీ ఇంత తీవ్రంగా గాలిస్తా ఉన్నా తనకు ఎలాంటి సమాచారం దొరకకుండా ఇన్ని జాగ్రత్తలతో అధికారులను బొరిడి కొట్టిస్తోంది. కాబట్టి మరో కొత్త కేసులు నవహీరా షేక్ అండ్ గ్యాంగ్ మెంబర్స్ పైన నమోదు చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత బెయిల్ రద్దు అనంతరం హైకోర్టు స్టే విధించాలని కోరడం, దానిపైన కూడా స్పష్టత లేకపోవడంతో జనాలను బొరిడి కొట్టించి తీసుకొచ్చినటువంటి డబ్బులతో కోట్లాది రూపాయలుగా పెట్టుబడులు పెట్టి విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి పబ్లిక్ ని మోసగించినటువంటి కేసులో నవహీరా షేక్ పైన తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా కోర్టు ముందు అధికారులు వాదనల రూపంలో వినిపిస్తే మాత్రం నవహీరా షేక్ ఈసారి డెఫినెట్ గా జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. రత్న థ్యాంక్ యూ రవితేజ్.